3 నెలల సాచురేషన్ క్యాంపెయిన్ అని చెప్పేసి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల కాలము ఈ సాచురేషన్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. ఈ సాచురేషన్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు దామర చెరువు గ్రామానికి మేము సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఒక గ్రామ పంచాయత్ లెవెల్ క్యాంపు ఇక్కడ ఆర్గనైజర్ పెట్టడం జరిగింది. అందులో చాలా పెద్ద సంఖ్యలో అందరూ ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా అందరికీ ఖాతాలు ఉన్నాయి, కొన్ని ఖాతాలు లేవు. రీకేవైసీ అనేది దీనిలో మాకు ఇప్పుడు జరుగుతున్న క్యాంపెయిన్లో ఒక భాగం. అంటే ఎవరైతే ఖాతా అకౌంట్ ఉందో వాటికి రీకేవైసీ చేయించాలి. అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కాపీలు ఇవి తీసుకెళ్ళి మళ్ళీ రీకేవైసీ చేయించాలి. అందులో భాగంగా ఒకటి. అండ్ ఖాతా ఎవరికైతే లేకపోతే ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా కింద మనం ఓపెన్ చేయొచ్చు. ఈ రెండు. మూడోది నామినేషన్ కూడా దాంతోపాటు నామినేషన్ చేసుకోవడం. ఇంకా నాలుగో సంఖ్య వస్తే మనకు జేజేబీవై ఇన్సూరెన్స్ భద్రత కల్పించడం అందరికీ. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అండ్ అటల్ పెన్షన్ యోజన. ఈ మూడు కింద ఈ బీమా మనం అందరికీ భద్రతను కల్పించాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి భద్రత ఉంటుంది. ఏదో అమౌంట్ ఏదైతే మనం అష్యూరెన్స్ ఇస్తామో 2 లక్షలు, 20 రూపాయలు సురక్షా బీమాలో మనం 20 రూపాయలు కట్టుకుంటే సంవత్సరానికి అది ఒక 2 లక్షల వరకు బీమా మనకు అందుబాటులో ఉంటుంది. అదే జీవన్ జ్యోతిలో 436 రూపాయలు కట్టుకుంటే 2 లక్షల వరకు దానిలో కవర్ అవుతుంది. జీవన్ జ్యోతి అటల్ పెన్షన్ యోజనలో 1000 రూపాయలు 5000 వరకు మనం పెన్షన్ సెలెక్ట్ చేసుకొని నెల 3 నెలలు మనము ఎలా సంవత్సరం పట్టు కట్టుకుంటే మనకు 60 సంవత్సరాల తర్వాత మనకు ఎంతైతే మనకు కావాలనుకుంటున్నాం పెన్షన్ అది వస్తుంది. దీని ఉద్దేశంగా దేశంలో 2,75,000 గ్రామాల పంచాయతీ లెవెల్ క్యాంప్స్ ఈ 3 నెలల కాలంలో నడిపిస్తున్నాం. కాబట్టి అందరూ ఈ భాగంగానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు రామాయణపేట బ్రాంచు దామర చెరువు గ్రామ పంచాయతీ లెవెల్లో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి, నేను జోనల్ హెడ్, అక్కడ నా కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలు ఉంటాయి. ఇలాగే మేము క్యాంపులో ఇంకా చేశాము. ఈ మధ్యనే కొంపల్లిలో చేశాము. అక్కడ మళ్ళీ ఇక్కడ ఇవాళ జరుగుతుంది. ఇంకా ప్రతిరోజు బ్రాంచ్ లెవెల్గా వేరే చోట జరుగుతూనే ఉంటాయి. మాలాగా మేము ఇలా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. ఇలా రావడం జరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, అందరికీ అవగాహన క్రియేట్ చేయడం. వీటిలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పార్ట్లో ఇప్పుడు ఇందాక చూశారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఎంత లిటరసీ క్యాంప్స్ వాళ్ళు ఎంత మంచి కండక్ట్ చేసి ఆ విధంగా అన్నీ చెప్తున్నారు. ఎలా మనకు అంటే ప్రమాదం ఏ దగ్గర నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి మనం ముందుగా జాగ్రత్త పడి చేసుకొని ఉంటే మనకు అందరూ అనుకుంటాం ఏమీ జరగకూడదు అనేసి. జరిగితే దాని తర్వాత ఏంటి ఇవి కొన్ని మనకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ భాగంగా మేము ఇవాళ రావడం జరిగింది. అందరూ ఎన్రోల్ చేసుకోవాలి, అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ చేసిన 2 సంవత్సరాలుగా ఆపరేట్ చేయకుంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళి పునరుద్ధరణ చేసుకొని మళ్ళీ ఈ కేవైసీలో ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే అయిపోతాయి. ఇది మా ఉద్దేశం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఒక 3 మంత్స్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని బ్యాంకింగ్ వైపు యాక్టివేట్ చేయాలి. అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో కొంతమంది ఇప్పటికి కూడా బయట ఫైనాన్స్ తీసుకుని ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా 100% బ్యాంకింగ్ వైస్ తీసుకురావడం ఉద్దేశంతో జూలై 1 నుంచి 30 సెప్టెంబర్ వరకు ఈ 3 నెలలు ప్రతి గ్రామంలో మీటింగ్ కండక్ట్ చేసి ప్రజలను యాక్టివేట్ చేసి బ్యాంకింగ్ వైపు తీసుకురావాలి అనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. జూలై 1 నుంచి 30 సెప్టెంబర్ వరకు ఈ పీరియడ్లో 3 మంత్స్ కూడా ప్రతి ఊళ్ళో, ఇండియాలో ఉన్న ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఈ ఊళ్ళో నడిచింది కనుక అట్లాగే ఇండియాలో ఉన్న ప్రతి గ్రామంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్లో 469 గ్రామాలు ఉన్నాయి. 469 గ్రామాల్లో కూడా ప్రోగ్రామ్ నడుస్తుంది.